ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించి కార్మిక సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. గురువారం టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ రీజియన్ 4వ మహాసభ దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేకసార్లు రవాణా శాఖ మంత్రికి, ఆర్టీసీ యాజమాన్యానికి వినతి పత్రాలను సమర్పించి అనేక రూపాలలో ఆందోళనలు నిర్వహించాయని చెప్పారు. గత 18 నెలలుగా ప్రభుత్వం నుండి కానీ, ఆర్టీసీ యాజమాన్యం నుండి కానీ ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2013 బాండ్ల డబ్బులు విడుదల చేయటం, 2017 వేతన సవరణ జరపటాన్ని ఆర్టీసీ కార్మికులు గుర్తుంచుకుంటారని అన్నారు. వేతన సవరణ ద్వైపాక్షిక చర్చల ద్వారా జరపటం చట్టబద్ధమని, అయితే 2017 వేతన సవరణ ఏకపక్షంగా జరిగిందని, ఏరియర్స్ను రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని ప్రకటించి తీరని అన్యాయం చేసిందన్నారు. 2017 ఏరియర్స్, పెరిగిన పనిభారం, ఉద్యోగ భద్రత, అధికారుల వేధింపులు లాంటి అనేక సమస్యలతో ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్పు చేసి తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి కెఎస్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి రవీందర్ రెడ్డిలు మాట్లాడారు. ఈ మహాసభలో గత 2 సంవత్సరాల కాలంలో నిర్వహించిన కార్యక్రమాలను రీజియన్ కార్యదర్శి బతుల సుధాకర్ నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మహాసభలలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య, రీజియన్ అధ్యక్షులు కందుల నరసింహ, రీజియన్ నాయకులు ఎంసి మౌలి, కె శ్యామ్ సుందర్, సిహెచ్ రేవతి, కృష్ణయ్య, గులాం రసూల్, రవి, రమేష్, లక్ష్మయ్య, బోడస్వామి, శ్రీకంఠలం, కేవి రెడ్డి, రాజయ్య, వినయ్ కుమార్, సైదులు, యాదప్ప, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ ఈరోజు సంక్షోభంలోకి కూరుకుపోతూ ఉంది. ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాల వైపు తీసుకెళ్లి ప్రభుత్వంగా టేకప్ చేసి దీన్ని గుర్తిస్తామని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆర్భాటంగా ప్రకటించాయి. ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదం ఏర్పడింది. ఈరోజు క్రమేపీ ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తున్నారు. ఆర్టీసీలో ఈరోజు సంఘాలను నిర్వీర్యం చేసి సంఘాలు ప్రతినిధులుగా మాట్లాడే హక్కు లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మళ్ళంటి సంఘాలకు అవకాశం పునరుద్ధర కల్పిస్తాం, ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు కల్పిస్తామని చెప్పినటువంటి ఈరోజు నిషేధం ఉంది. ముందు నిషేధాన్ని తొలగించి సంఘాల ప్రాతినిధ్యం కల్పించి ఈరోజు చర్చలు జరపమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు చర్చలకు కూడా అవకాశం లేదా ఉక్కుపాదం ఒప్పి ఈ ప్రభుత్వం కూడా అణచివేతతోటి ముందుకు వెళ్తుంది. ఆర్టీసీ పరిరక్షణ కోసం మీరు తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమును సమర్థవంతంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈరోజు ఆర్టీసీని ఆ స్కీమ్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం. దయచేసి ఆర్టీసీ సంఘాలతో, ఆర్టీసీ కార్మిక వర్గంతో చర్చలు జరిపి సమస్యలు విని ఉద్యోగ భద్రత గ్యారంటీ కల్పించాలని, ఈ ఆర్టీసీ సంస్థ మనుగడను ఈ ప్రభుత్వం టేకప్ చేసి దానికి నిధులిచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 4వ మహాసభలు జూన్ 21, 22 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా డిపో స్థాయి నుంచి రీజియన్ స్థాయి వరకు మహాసభలు జరుగుతున్నాయి. ఈ 2 ఏళ్లలో డిపోలలో జరిగినది, అదేవిధంగా రీజియన్లో జరిగినది, రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చేసిన పనులని సమీక్ష చేసుకొని రాబోయే 2 ఏళ్లకు కర్తవ్యాలను నిర్దేశించుకుంటుంది. ఇప్పటికీ వివిధ డిపోలలో మహాసభలు జరిగినాయి. నల్లగొండ రీజియన్లో కూడా సూర్యాపేట, అదేవిధంగా మిర్యాలగూడ, నల్లగొండ, యాదగిరిగుట్ట డిపోలలో మహాసభలు జరిగినాయి. అందులో భాగంగా ఈరోజు నల్లగొండ పట్టణంలో నల్లగొండ రీజియన్ మహాసభ జరుగుతుంది. ఈ 2 ఏళ్లలో ఈ నల్లగొండ రీజియన్లో ఎస్డబ్ల్యూఎఫ్ చేసిన పనులని సమీక్ష చేసుకొని వివిధ డిపోల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చలు చేస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో హయ్యర్ పెన్షన్ మీద, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత కండక్టర్లకు ఉద్యోగ భద్రత, దాని మీద మేము రాష్ట్ర సదస్సులు నిర్వహించినాం. పని భారాల మీద కూడా వివిధ డిపోలను సందర్శించి వాళ్ళు కార్మికులు తెలియజేసిన వాటిని రాష్ట్ర ఎండి గారికి, అదేవిధంగా రీజనల్ మేనేజర్ కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఇక దీని కొనసాగింపుగా రేపు జూలై 29, 30, 31 తేదీల్లో కేరళ రాష్ట్రంలో ఆల్ ఇండియా మహాసభ కూడా జరుగుతుంది. అందుకనే రేపు ఖమ్మంలో జరిగే రాష్ట్ర మహాసభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా
కార్మికులందరూ అక్కడ హాజరై ఆ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని, అదేవిధంగా రేపు జూలై 9 నాడు దేశవ్యాప్త సమ్మెలో కూడా ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నాం. హెచ్డబ్ల్యూఎఫ్ 4వ రీజన్ మహాసభని నల్గొండలో నిర్వహించుకుంటా ఉన్నాం. 2022 తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో రీజన్లో జరిగినటువంటి కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్వహించేందుకు ఈ మహాసభ నిర్వహించుకుంటున్నాం. ఇవి అన్ని డిపోల నుంచి మహాసభకు కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రీజన్లో దాదాపు నల్గొండ, సూర్యాపేటలో ఎలక్ట్రికల్ బస్సుల్ని యాజమాన్యం తీసుకొచ్చింది. దీని ద్వారా కార్మికులు ప్రత్యేకంగా డ్రైవర్ సోదరులు వేరే డిపోలకు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ సందర్భంగా హెచ్డబ్ల్యూఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే డ్రైవర్లు వేరే డిపోలకు ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా పోయేటువంటి పరిస్థితి ఉన్నదో ఆ డ్రైవర్లకే కండక్టర్లుగా విధులు నిర్వహించేటువంటి అవకాశం ఇవ్వాలని గతంలో గౌరవ రీజన్ మేనేజర్ గారు కూడా మేము రిప్రజెంట్ చేశాం. దీన్ని అమలు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రీజన్లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా డ్యూటీల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా మొత్తం మహాలక్ష్మి స్కీమ్ వల్ల పనిభారం విపరీతంగా పెరిగి సెలవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మేము భవిష్యత్తులో ఇలాంటి సమస్యల్ని క్రోడీకరించుకొని భవిష్యత్తులో మేము ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించడానికి ఈ సందర్భంగా ఈ మహాసభలు నిర్ణయం చేయబోతా ఉన్నాం.